సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాయలసీమకు మరోసారి అన్యాయం చేసేందుకు కుట్రలు చేస్తోంది చంద్రబాబు సర్కారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని తొంగలోకి తొక్కి కర్నూలు నుంచి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ను అమరావతికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు చేస్తున్న కుట్రపై కర్నూలు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు న్యాయవాదులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి మరొకసారి అన్యాయం చేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతవాసుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాంతంలో లోకాయుక్తను, హ్యూమన్ రైట్స్ కమిషన్తో పాటు ఏసీబీ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా లా యూనివర్సిటీకి కూడా ఏర్పాటు చేయడానికి ముమ్మరం చేసిన పరిస్థితి. ఇక న్యాయ రాజధాని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రాంతవాసుల యొక్క చిరకాల కోరికను నెరవేర్చే విధంగా ప్రయత్నాలన్నీ చేసిన పరిస్థితే కనపడుతుంది. ఆ రోజు కూడా ఈ ప్రాంతంలో హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారంటూ ఈ యొక్క న్యాయవాదులంతా ఆరోపణలు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క లోకాయుక్తను, హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాన కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడున్న కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఈ యొక్క ప్రాంతం నుండి లోకాయుక్తను, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్లను తరలించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ యొక్క ఆనాడు పెద్దలు నిర్ణయించిన ఈ యొక్క శ్రీబాగ్ ఒడంబిక ఒప్పందం ప్రకారంగా ఈ యొక్క ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలనేది ఆ పెద్దలు నిర్ణయించారు. అయితే ఆ ఏర్పాటును, హైకోర్టు ఏర్పాటును అనేది పక్కన పెట్టేసి ఇక్కడ బెంచ్ను ఏర్పాటు చేశామని చెప్పేసి చంద్రబాబు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా ఆ బెంచ్ అనేది, హైకోర్టు బెంచ్ అనేది ఏర్పాటు చేయలేదు. అయితే ఇక్కడున్న న్యాయవాదులంతా పెద్ద ఎత్తున ఆ రోజు ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలి, హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆకాంక్షతోనే ఆనాడు పోరాటం చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో హైకోర్టు ఊసైతే కనపడతలేదు. ఇక ఈ ప్రాంతంలో ఈ యొక్క హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఇక్కడ హైకోర్టు బెంచ్ను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో లోకాయుక్త కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో ఉండటం వలన ఈ ప్రాంతం వరకు ఒక మంచి పేరు వచ్చిన పరిస్థితి. అయితే అది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారనే ఒక అక్కసుతో ఈ యొక్క ప్రాంతం నుండి ఆ యొక్క ట్రిబ్యునల్స్ని తరలించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తుండడంతో న్యాయవాదులంతా మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క ప్రాంతం మరొకసారి 10 ఏళ్లు వెనుకిపోయే విధంగా రాయలసీమ అభివృద్ధి జరగాలని ఆలోచించాలి తప్ప రాయలసీమను దెబ్బతీసే విధంగా, రాయలసీమను ఆలోచించే విధంగా ఇటువంటి కుట్రలు పడుతున్నారంటూ న్యాయవాదులంతా మండిపడుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క నిర్ణయాన్ని వెనుకకు తీసుకుపోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ న్యాయవాదులంతా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క పూర్తి స్థాయిలో ఇక్కడున్న లోకాయుక్తను, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ను తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. కార్తిక్, రైట్ లోకేష్.